వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అలాగే త్రేతాయుగంలో వెలసిన వనదేవత ఇప్పటికి కూడా భక్తుల కోరికలు నెరవేరుస్తూ తన మహిమలను చాటుతున్నటువంటి ఒక ఉదంతం ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. దట్టమైన అడవులు, ఎత్తైన కొండగొట్ల నడుమ జాలువారే జలపాతాల దిగువన ఉన్న ఈ ఆలయాన్ని వేలాది మంది భక్తులు నిత్యం దర్శించుకుని తరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి బుట్టాయిగూడెం పరిసరాల్లో ఉన్నటువంటి ఈ ఆలయం ఇప్పుడు ఏలూరు జిల్లాలో పరిధిలోకి వచ్చింది. గిరిజన గ్రామాల్లో ఎక్కువగా భక్తులు ఉన్నటువంటి ఈ ఆలయం పలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో నిత్యం కళకళలాడుతుంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని గిరిజన గ్రామ సమీపంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయం అత్యంత మహిమాన్వితంగా విరాజిల్లుతోంది. స్వయంభూగా వెలిసిన గుబ్బల మంగమ్మ వారి ఆలయంలో పూజారులు లేకుండా భక్తులే నేరుగా అమ్మవారిని పూజించుకునే అవకాశం కల్పించారు. ఈ ఆలయాన్ని నిరంతరం ఒక సర్పరాజు కొలువై భక్తులను అనుగ్రహిస్తారని, ఆ సర్పరాజే స్వయంగా గుబ్బల మంగమ్మ తల్లి అవతారమని స్థానికుల విశ్వాసం. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరిన భక్తులు వారి శక్తి కొలది మొక్కుబడులు తెచ్చుకుంటారు. ఇక్కడ తలనీలాలు సమర్పించే అవకాశాన్ని కూడా కల్పించారు. ఈ స్థల పురాణం పరిశీలిస్తే హిందూ దేవాలయాలు సాధారణంగా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు కూడా తెరిచి ఉండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తుంటారు. అయితే గుబ్బల మంగమ్మ తల్లి ఆలయంలో సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ భక్తులకు దర్శన భాగ్యం ఉంటుంది. తర్వాత నరమానవుడికి కూడా ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. ఆలయానికి అడవులు వెళ్ళే దారి కూడా మూసేస్తారు. ఈ గుడిని సూర్యాస్తమైన తర్వాత ఎందుకు దర్శించుకోకూడదు అనే విషయంలో స్థానికులు చెప్పే కథనాలు చాలా రకరకాలుగా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా స్వయంభూగా వెలిసిన గుబ్బల మంగమ్మ అమ్మవారి ఆలయం త్రేతాయుగంలో కూడా ఉన్నది. అక్కడ వనవాస సమయంలో సీతారాములు నివసించారని కూడా చెబుతున్నారు. అయితే పాండవులు సైతం ఈ అజ్ఞాతవాసంలో ఈ ప్రాంతంలో సంచరించినట్లు పెద్దలు చెబుతున్నారు. కొన్ని దశాబ్దాల కిందట కరాటం కృష్ణమూర్తి అనే ఒక వ్యక్తి తన అనుచరులతో కలిసి ఈ ప్రాంతంలో ఎద్దుల బళ్ళపై కలప తీసుకెళ్తుండగా ఆలయ ప్రాంగణానికి దగ్గరలోకి రాగానే ఎడ్ల బండ్లు ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో వాటిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారట. నాటి రాత్రి కృష్ణమూర్తి కలలో కనిపించిన అమ్మవారు తాను అక్కడి కొండలో ఉన్నట్లు, నన్ను కొలవమని చెప్పినట్లు ఆ కలలో చెప్పినట్లుగా భావించారు. పూర్వం రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగినప్పుడు అమ్మవారి ఆలయం కూలిపోవడంతో ఆగ్రహంతో గుబ్బల మంగమ్మ రాక్షస జాతి అందరినీ కూడా చంపేశారని కూడా చెప్తారు. ఈ యుద్ధంలో పడిపోయినటువంటి ఈ శిథిలమైన ఆలయాన్ని ఇప్పటికి కూడా అదేవిధంగా ఉంది. అంటే కొంచెం మార్పులు చేర్పులు జరిగినాయి. అమ్మవారి ఆలయం గొడుగు ఆకారంలోని కొండ గుహలో ఉంటుంది. ఈ గుహలోనే అమ్మవారి దివ్యమంగళ విగ్రహం ఉంటుంది. యుద్ధంలో శిథిలమైన అమ్మవారి ఆలయాన్ని కృష్ణమూర్తి అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ఆలయాన్ని పునరుద్ధరించి పూజాధికాలు చేయడం మొదలు పెట్టారని చెప్తారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఏలూరు జిల్లాకు, ఖమ్మం జిల్లాకు నడుమ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడం విశేషం. ఈ ఆలయానికి భక్తులు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మీదుగా, అలాగే అశ్వారపేట నుంచి వినాయకపురం, రామన్నగూడెం, ఏలూరు జిల్లాలో ఉన్న రాసన్నగూడెం, పాచికపాడు, కన్నాయిగూడెం ఈ మార్గం మీదుగా వెళ్ళచ్చు. లేదా జీలుగుమిల్లి మండలం పూచికపాడు, అంకన్నగూడెం, దెబ్బగూడెం, వేపులపాడు, పందిరిమామిడిగూడెం, కోరసవారిగూడెం మీద కూడా ఆలయానికి చేరుకోవచ్చు. వినాయకపురం, రాసన్నగూడెం రూట్లో చాలా వరకు రోడ్డు సదుపాయం సరిగా లేకపోవడంతో కార్లు, వ్యాన్లు, ఆటోలు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రూట్లో కొన్ని చోట్ల అసలు రోడ్డు ఉన్నట్టు కూడా అనిపించదు. అంత మట్టి, గుట్టలు, గోతులు ఇలాగ ఉంటుంది. కాబట్టి ఆ రూట్ కంటే కూడా ఈ పూచికపాడు, అంకన్నగూడెం ఈ రూట్లో వెళ్తే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అమ్మవారి ఆలయం ఆ పరిసర ప్రాంతాలు వాగులు, వంకలతో, పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి రమణీయతకు ప్రతిబింబంగా కనిపిస్తాయి. అమ్మవారి ఆలయం ఎగువన మొదట వెలసిన విగ్రహం కూడా ఉన్నట్టు అక్కడ ఆలయం ఉన్నట్టు చెప్తున్నారు. దాని సమీపంలోనే గొడ్లగూబ వాచ్ టవర్ని అటవీ శాఖ వాళ్ళు ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులకు వచ్చే ఈ ఆలయానికి ఇంతవరకు రవాణా సదుపాయం లేకపోవడం విశేషం. అంటే ఆర్టీసీ బస్సులు నడపడానికి ఇక్కడ సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో
ఈ ప్రయత్నం చేయట్లేదు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ఆలయానికి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తారు. ఆదివారం, గురువారంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆలయ దారిలో కొండవాగులు వర్షాకాలంలో పొంగి పొర్లుతున్న కారణంగా వర్షాలు ఎక్కువగా పడే సమయంలో మాత్రం భక్తుల్ని అనుమతించరు. అదేవిధంగా ఆలయ ప్రాంగణం మీదుగా పడేటువంటి జలపాతాలు కూడా ఒకేసారి వరద మాదిరిగా రావడంతో ఒకప్పుడు ఆలయంలోకి భక్తుల్ని అనుమతించరు. ఇక్కడ సెల్ ఫోన్లు కూడా పనిచేయవు. ఎందుకంటే అక్కడ సెల్ టవర్స్ ఏమీ లేవు. అటవీ ప్రాంతంలో సెల్ ఫోన్ నిషేధం కాబట్టి అక్కడ సిగ్నల్స్ ఉండవు. ఆలయంలో పూజారులు లేకపోవడంతో భక్తులే అమ్మవారిని స్వయంగా పూజించుకోవచ్చు. ఈ ఆలయం పక్కన ఉన్న గానుగ చెట్టుకు ముడుపులు కట్టి భక్తులు తమ ముడుపులు చెల్లించుకుంటారు. ఎండాకాలంలో కూడా అమ్మవారి గ్రహం ఉన్న గుహపై నుంచి ఉధృతంగా నీరు జాలువారుతూనే ఉంటుంది. ప్లాస్టిక్ నిషేధాన్ని అటవీ శాఖ అమలు చేస్తుండటంతో ఆలయ పరిసరాల్లో క్యారీ బ్యాగుల వాడకాన్ని కూడా అనుమతించట్లేదు. ఈ ఆలయంలో మొక్కుబడులు తెచ్చుకునేందుకు వచ్చిన భక్తులు అక్కడే వంట వరపు చేసుకుని సాయంత్రం వరకు అమ్మవారి ప్రాంగణంలోనే ఉండి వెళ్తారు. అదేవిధంగా ఇక్కడ ప్రతి మార్చిలో అమ్మవారికి జాతర కూడా నిర్వహిస్తారు. ఈ అత్యంత మహిమాన్వితమైన విశేషమైనటువంటి వనదేవత గుబ్బలమంగమ్మ తల్లి ఆలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించి తరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.